ఆ డిక్లరేషన్ ద్వారా ఈరోజు అధికారం చేజిక్కించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మర్చిపోయి కేవలం రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడతా ఉన్నది. ఈరోజు మా రైతన్న చెప్తా ఉన్నాడు, నేను దాదాపుగా ఎకరంన్నరలో పండించినటువంటి పంట అని ఎకరానికి 40 క్వింటాళ్ళ మరి మొక్కలు వస్తాయి, కానీ 26.5 కిలోలు మాత్రమే కొంటారట. మరి మిగిలిన 26.5 క్వింటాలు మాత్రమే కొంటారట. మరి మిగిలినటువంటి ధాన్యాన్ని వాళ్ళు ఏం చేసుకోవాలా? మరి మీరు పూర్తిగా ధాన్యం కొనరు, చివరి ధాన్యం వరకు నేనే కొంటాను, చివరి ఇత్తు వరకు నేనే కొంటానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కానరాకుండా పోయిండు. ఈ రాష్ట్రంలో తడిచిన ధాన్యాన్ని కూడా మాయిశ్చర్ వచ్చినా కూడా కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఎంఎస్పీ ధరను ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కానరాకుండా పోయిండు. మరి ఎక్కడనో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం కాదు ఇది. ఈరోజు ఈ పెద్దపల్లిలో అధికార పక్ష ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా ఇంత గోసపడతా ఉన్న రైతులంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నదో అర్థమవుతా ఉన్నది. ఈరోజు 600 లారీలు ఇక్కడి నుంచి కదిలినప్పటికీ కూడా ఇక్కడ మరి అనేక వందల లారీల పంట ఇక్కడికి పడి ఉన్నది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మరి ఈ సభను రద్దు చేసి ఎన్నికలకు వస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు 10 సంవత్సరాలు దేవుడెరుగు, నీ కాలం పూర్తి చేసుకుంటావా? ఈరోజు రైతులు పడుతున్నటువంటి గోస రైతన్ననే కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు గోసపడతా ఉన్నారు. విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ లేక బాధపడుతున్నారు, అదే మాదిరిగా యువతకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, మహిళలకు మీరు ఇస్తామన్న 2,500 రూపాయలు రాక బాధపడుతున్నారు. మీరు ఇస్తామన్నటువంటి అనేకమైనటువంటి 420 హామీలు మీరు నెరవేర్చకుంటే నీ ఇచ్చిన హామీలు నెరవేర్తేమని బాధపడతా ఉన్నారు. ఎక్కడ కూడా 6 గ్యారంటీలు రాక 420 హామీలు నెరవేర్చక నీవు కేవలం అధికారం చేజిక్కించుకొని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తూ, కమిషనర్ దందా చేస్తూ ఈ రాష్ట్రాన్ని అగాధం చేసినటువంటి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉంటా అని చెప్తా ఉన్నావు కదా, కనీసం నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నువ్వు రాజీనామా చేసి నీ నియోజకవర్గాలు గెలిచే సత్తా నీకు ఉన్నదని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతు గోసపడుతున్న సంగతి ఒక్క చోట కాదు, ఒక్క నియోజకవర్గం కాదు, మేము 100 కిలోమీటర్లు తిరుగుతూ ఇక్కడికి వచ్చినాం. అనేక కళ్ళాల్లో, అనేక మార్కెట్ యార్డ్లలో, అనేక రోడ్ల మీద ఉన్నటువంటి రైతులను కలిసాం. ఎక్కడ చూసినా ఇవే దీనగాథలు. ఈ రకంగా రైతుల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పెద్దపల్లిలో నీ సొంత ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈరోజు ఒకవైపు మక్కలు, మరొక వైపు మరి ధాన్యాలు ఇక్కడ రోడ్డు మీద పడున్నాయి. నిన్న వర్షం పడ్డది, మహిళలు చెప్తా ఉన్నారు తాడిపత్రి ఇవ్వలేదట, తాడిపత్రి ఇవ్వకుంటే తాడిపత్రి కొనుక్కొచ్చుకున్నారు, కప్పుకున్నారు. సగం ధాన్యం తడిసింది, సగం ధాన్యం అట్లే ఉన్నది. అదే మాదిరి ఇంకొక రైతన్న చెప్తా ఉన్నాడు నా పక్కన కూర్చొని, అయ్యా మాకు నెల రోజుల నుంచి వీళ్ళు మాకు సంచులు ఇవ్వకుంటే సంచులు కొనుక్కొచ్చుకున్నాం, సుతిరి దారి కొనుక్కొచ్చుకున్నాం, అయినా కూడా ఇప్పటి వరకు మా మీద కనికరం చేస్తలేరు, మా బ్యాగులు కొనుగోలు చేస్తలేరని. మరి ఈ రకంగా ఎక్కడ చూసినా ఇంత బాధపడతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, 80% కొనుగోలు జరిగిపోయిందట. ఎక్కడ జరిగింది రేవంత్ రెడ్డి గారు? 80% కొనుగోలు ఎక్కడ జరిగిందో చెప్పాలా? మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా వెంట రండి, ఎక్కడికి వెళ్దామో చూపిస్తాం. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఈ రకంగా 100 కుంటలు 1000 కుంటల ధాన్యం రోడ్ల మీద పోసుకున్నారు. ఒకవైపు కాలం ముంచుకొస్తా ఉన్నది, వర్షాలు పడితే మళ్ళీ ధాన్యం తడిచిపోతుంది, ధాన్యం తడిచిపోతే మళ్ళీ కథ మొదటికి వస్తుంది, మళ్ళీ మీరు మాయిశ్చర్ రాలేదని బాధ పెడతారని రైతు దళారుల పాలిన ఇలా మోసపోతా ఉన్నాడు. దళారులు వచ్చి కొనుక్కపోతా ఉన్నారు. ఈరోజు ఒకవైపు దళారుల బాధ, మరొక వైపు ఇక్కడ మీరు సంచికి 4 కిలోలు 5 కిలోలు అని చెప్పేసి మీరు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు. అంటే సంచికి 4 కిలోలు అంటే క్వింటానికి 10 కిలోలు. 10% నువ్వు కొనుగోలు చేసే 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో 10% అంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 2,160 కోట్ల రూపాయలు. 2,160 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలకు పోతున్నాయి? అధికంగా జోకినటువంటి డబ్బు ఎవరి జేబులకు పోతున్నాయో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ రకంగా ఒకవైపు దోపిడీ నడుస్తూ ఉన్నది, మరోవైపు రైతులు గోసబుచ్చిస్తూ ఉన్నారు. మరి రైతు గోసపడుతూ, రైతు బాధపడుతూ ఈరోజు కళ్ళల్లో ప్రాణాలు ఇడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కానరావట్లేదు. ఆయన మాత్రం అక్కడ కూర్చొని మొత్తం కొనుగోలు జరిగిపోయినాయి అంటా ఉన్నాడు. అంటే దీని లెక్క ప్రకారం వారం రోజుల్లో వీళ్ళు కొనుగోళ్లు మూసేసి ఇంకా మా చేతులు దులుపుకొని
మా కొనుగోలు జరిగిపోయినాయని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ కొనే వరకు భారతీయ జనతా పార్టీ మీ వెంట పడుతుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తాం, చివరి గింజ కొనుగోలు చేసే వరకు రైతులతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ